తవ్వే విషయం మేడంకి చెప్పకుండా డెసిషన్ తీసుకున్నాను. ఏదైనా జరగరాంది జరిగితే భాషా సార్, నువ్వు వెళ్ళి సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు తీసేయ్. అలాగే సార్. చుట్టూ కాగడాలు వెలిగించు. అలాగే సార్. అమ్మో, ఈ రక్తం అంతా ఎవరిది? అసలు ఈ సమాధిలో ఏముంది? జోక్ చేయొద్దని బాస్ అంటారు కానీ అసలు ఈ సమాధిలోంచి వచ్చే బ్లడ్ అంతా క్యానల్లో పట్టుకుని బ్లడ్ బ్యాంకులకు ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో. ఇంకో అరగంటలో ఈ సమాధి కింద బ్లడ్ ట్యాంక్ ఉందో లేకపోతే ఇంకేమైనా ఉందో తెలిసిపోతుంది. యా అల్లాహ్, జై వీరాంజనేయ, హే జీసస్. అది అసలు విషయం తేల్చవే తల్లి. చూడు నా ఎర్రగుంట్ల సిమెంటు, నువ్వు బెట్టు దిగడం మంచిది. అంతేనా? చూడు, సూత్తో బావు తవ్వాలంటే చాలా ఓపకుండాలా. అంతేనా అమ్మా? ముందు వెళ్ళి అల్లుండి పో. సరే, అట్నే అమ్మా. అబ్బో,
పాపమే. చంద్రకళ ప్లీజ్ టచ్ చేయదు చెప్తున్నా. మీద పడతాను, ఏం చేస్తారు? ఈ రోజు నాకు వచ్చిన కోపానికి నిన్ను ఆ, ఏం చేస్తారు ఏం చేస్తారు అంటోండా. ఏయ్, నీకు డబ్బు పిచ్చి ఎక్కువయ్యి రాను రాను భర్త అంటే విలువ లేకుండా పోతుంది. ఏమయ్యా, పడగదిలో డబ్బు విషయాలు ఎత్తొద్దని ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? అంతా నీవల్లేనే. ఎక్స్ట్రా చెక్కుడా నోరు మూసుకొని పడుకో. ఏంది ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతాండారు? నేను నోరు ముయ్యాలా? నోరు ముయ్యాలా? ఆ ముయ్ నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. సర్లే, నీకోసం 4 తులాలు, మీ అమ్మ కోసం 4 తులాలు బంగారం స్కీమ్ లో కొన్నావా? దానికోసం అడ్వాన్స్ శాలరీ తీసుకున్నావు అంతే కదా? అలాగే తీసుకో. ఇప్పుడు నేను కాదన్నానా ఏంది? సార్, ఏంటి భాష? ఇప్పుడు మీరు అవుట్ హౌస్, దాని వెనక మిస్టరీ గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అవును, ఈ ప్రాసెస్లో చాలా మంది చనిపోయారు కదా సార్? అంటే వాళ్ళంతా ఈ సమాధి ఎఫెక్ట్ వల్ల చనిపోయారు కదా సార్? ఆ టైలర్, పీటర్ హెడ్మన్స్, మనకు తెలియకుండా ఇంకా ఎంతమంది ఈ సమాధి ఎఫెక్ట్ వల్ల పోయి ఉంటారో మనకు తెలియదు కదా సార్?
ఏంటి సార్ వెతుకుతున్నారు? భాష, మనకి తెలియకుండా సీక్రెట్గా మన చుట్టూ ఎవరో నిలబడి ఉన్నారు. వాళ్ళెవరూ నాకు కనిపించట్లేదు, కానీ నా 6th సెన్స్ ప్రకారం సమాధి చుట్టూ కొంతమంది నిలబడి ఉన్నారు. సార్ 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 ఏమైంది భాష? అక్కడ ఎవరో లేడీ నిలబడి ఉంది సార్. నాకెవరూ కనిపించట్లేదు భాష. అయ్యో సార్, ఆ అమ్మాయి బ్లూ శారీలో పర్పుల్ కలర్ జాకెట్ తో లూజ్ హెయిర్ తో కోపంగా చూస్తూ నిలబడింది కదా సార్. నిజంగా నాకు కనిపించట్లేదు భాష. అయ్యో సార్, నాకు కనిపిస్తుంది సార్. సరే సరే, నా ఎదురుగానే నిలబడింది కదా. ఉంది సార్. తన పేరేంటో అడుగు. ఏంటి సార్ మీరు, నీకు కనిపించి నాకు కనిపించలేదంటే డెఫినెట్ గా దెయ్యమై ఉంటుంది. ఇక్కడి నుంచి పారిపోదాం రా భాష అనకుండా దాని ఊరు పేరు అడ్రస్ అడగమంటారేంటి సార్? మీకు ఇది న్యాయమా బాస్? భాష, నీకేం భయం లేదు, నేనున్నాను కదా. అలాగే సార్. నీకు కనిపిస్తున్న లేడీ పేరు అడుగు. అడుగుతాను సార్. అమ్మా తల్లి, నీ పేరేంటో చెప్తావా? మా నాన్న పెట్టిన పేరు లావణ్య లక్ష్మి. ఫ్రెండ్స్ పిలిచే పేరు లక్ష్మి. వంశీ ముద్దుగా పిలిచే పేరు లక్కీ. సార్, భాష, ఏమైంది? పేరు చెప్పిందా? అదేంటి సార్, ఆవిడ గారు 3 పేర్లు చెప్తే నీకు వినిపించలేదా? మరి నాకు వినిపించిందేంటి సార్? నీకు వినిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఏం పేరు చెప్పింది చెప్పు. మా నాన్న పెట్టిన పేరు లావణ్యలక్ష్మి, ఫ్రెండ్స్ పిలిచేది లక్ష్మి, వంశీ ప్రేమతో పిలిచేది లక్కీ. అంతే సార్, ఈ 3 పేర్లు చెప్పింది. అంటే లక్ష్మీ ఆత్మకి మోక్షం లభించలేదు. ఈ క్షుద్ర శక్తి లక్ష్మీ ఆత్మకి మోక్షం లభించకుండా తన కుప్పెట్లోనే పెట్టుకుంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? సరే, నెక్స్ట్ ఇంకెవరున్నారో చూడు. సార్, కనకదుర్గ టైలర్ కూడా ఉన్నాడు సార్. ఇంకా చూడు. అలాగే సార్. సార్, పీటర్ హెడ్మండ్స్ గారు కూడా ఉన్నారు సార్. ఇంకా అలాగే సార్.
సార్ ఎవరో కోయిదర్ కూడా ఉన్నాడు సార్. ఇంకా సార్ ఇంకెవరూ లేరు సార్. సరే సమాత్ అవుదాం. సార్ ఇంతమంది దెయ్యాల మధ్య మీరు ధైర్యంగా ఉన్నారు. నేను ఉండలేను సార్. నేను వెళ్ళిపోతాను. నాకు భయంగా ఉంది సార్. భాష నేనున్నాను. సార్ ఈ దెయ్యాలన్నీ మీకు కనిపించకుండా నాకే కనిపిస్తున్నాయంటే టెన్షన్ నాకే కదా సార్. నేను వెళ్ళి ఎవరూ రాకుండా గేటు దగ్గర కాపలా ఉంటాను సార్. ప్లీజ్ సార్. సరే వెళ్ళు. బామ్మగారు మీరా? ఏంటమ్మా ఈ టైంలో ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందమ్మా? బామ్మగారు అది చూడమ్మా, ఏదైనా ఉంటే నాతో చెప్పు. నేను మీ అమ్మమ్మ లాంటి దాన్నే, సరేనా? ఇంట్లో ఎవరికీ తెలియకుండా నేను మనోజ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటమ్మా అది? ఈ రోజు రాత్రి ఆ సమాధిని తవ్వాలనుకుంటున్నాను. అర్ధరాత్రి 12 గంటలకి నేను ఒక్కనే వచ్చి సమాధిని తవ్వబోతున్నాను. ఇంకా చాలమ్మా. ఎంత పెద్ద తప్పు చేశావమ్మా. సరే, సమాధి ఎప్పుడు తవ్వుతున్నారు? అమావాస్య అర్ధరాత్రి ఈ రోజు బామ్మగారు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోతుంది.